మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం అందుబాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ అండ్ ఆర్జే పాషా గారు, అదేవిధంగా శేఖర్ పాషా. రెండు పేర్లు ఉండేసరికి సో హాయ్ అండి. హాయ్ నమస్తే. నమస్తే. సో మనం చూసుకోవచ్చు, ఈరోజు ఒక సుప్రీంకోర్టు నుంచి సంచలనమైన తిరుపతి వెలువడింది. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు శారీరకంగా కలిసి తర్వాత చిన్న చిన్న విభేదాల కారణంగా పురుషుల మీద స్త్రీలు అయితే రేప్ కేసులు పెట్టడం ఈ మధ్య సహజంగా సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. సో అందులో భాగంగా మనం చూసుకోవచ్చు, సేమ్ సీన్ అయితే జానీ మాస్టర్ కేసులో రిపీట్ అయింది. సో ఈ తీర్పు ఏమన్నా జానీ మాస్టర్ కేసుకి ఏమైనా వర్తిస్తుంటారా? అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మనం వరుస పెట్టి చూస్తే మన రాజ్ తరుణ్, హర్ష సాయి, జానీ మాస్టర్, ఇంకా చాలా మీరు చూడండి కేసులు ఏవైతే ఉన్నాయో చాలా కేసులు డైరెక్ట్ రేప్ కాకుండా ఇద్దరు ఒక రిలేషన్లో ఉండి ఒక సంవత్సరం, ఒక 6 నెలల్లో, 5 ఏళ్ళలో వాట్ ఎవర్ ఉండి తర్వాత ఒకరోజు వచ్చి రేప్ అంటే కోర్టులు నిజంగానే జడ్జెస్ నవ్వుతున్నారు. కోర్టులో వాదోపవాదాలు జరిగేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా ఒక అంటే వ్యంగ్యంగానే ఉంటున్నాయి కొన్ని లిటరలీ. అంటే ఈవిడ భర్త ఈయన ఆయన అని అడిగారు. ఓకే, రాజ్ తరుణ్ కేసులో. అంటే ఇంతకుముందు కూడా ఇట్టా ఇంకొకటి మీద కేసు పెట్టింది, ఇంకొకటి మీద కేసు పెట్టింది. ఇది ఒక చిన్న సైజు ఇండస్ట్రీ లాగా ఇప్పుడు బెంగళూరులో కేసు చూశారు కదా, 498 కేసులు వరుస పెట్టి 7 మంది మీద పెట్టుకుంటూ వచ్చింది. 6 నెలలు అయిపోగానే వీటితో సెట్లు, విడాకులు, ఇంకోటి బిల్డ్ చేసుకోవడం, మళ్ళీ వాటితో సెట్లు, ప్రతి ఒక్కరి దగ్గర 50 లక్షలు అట్లా ఉంచుకుంటూ 3 కోట్ల దాకా ఆవిడ ఇది చేసింది. సో ఇది ఒక దందాలాగా తయారైంది, అంటే బ్లాక్ మెయిలింగ్. సో ఇవి కోర్టులకి బాగా అర్థమైపోయింది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది పోలీసులే. సో కోర్టులు అర్థం చేసుకున్నాయి, పోలీసులకి ముట్టుకాయలు పడుతున్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేయడం, వాళ్ళ మీద ఇది చేయడం కాదు. 5 ఏళ్ళ రిలేషన్లో ఉండి సడన్గా వచ్చి రేప్ కేసులు ఏమిటి, పోక్సోలు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా బెయిల్లో చెప్పింది కదా మన హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్లో. వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, ఇద్దరు ఈయన దాన్ని ఏమంటారంటే కన్సెన్షువల్గానే ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒప్పుకొనే ఇద్దరు కలిసి ఉన్నారనే విషయం మాకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక ఏదైనా ఉంటే తర్వాత తెలుసుకుని ఇమీడియట్గా బెయిల్ గ్రాంటెడ్. ఈ విషయంలో 5 ఏళ్ల క్రితం ఇప్పుడు తీసుకొచ్చి చెప్తున్నా అంటే ఏదో మోటివ్స్ ఉన్నాయి, కావాలని ఏదో ఇరికించడానికో ఇది చేయడానికి అని చెప్పి క్లియర్ కట్ బెయిల్ కాపీ ఉంది జానీ మాస్టర్ మీద ఇచ్చింది. అండ్ వాళ్ళు అక్కడితో కూడా ఆగల. ఇంత హైకోర్టు చెప్పిన వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఓకే, జానీ మాస్టర్ బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వెళ్తే కొట్టాదలు పడేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇలాంటివి ఆల్రెడీ వరుస పెట్టి చూస్తూ ఇవాళ ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇదే పని సెక్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు కేసులు పెడతాం, ఇరికిస్తాం అంటే కుదరదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చింది. పోలీసులకి ఇచ్చింది అండ్ ఇలా కేసులు పెట్టే వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడ వార్నింగ్లతోనే ఆగింది. రిటర్న్ వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన పనికి వీళ్ళ ఫ్యామిలీలు తలకిందులు అవుతున్నాయి, వీళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి, వీళ్ళు నెల తరపడి 37 రోజులు జానీ మాస్టర్ జైల్లో ఉన్నారు. ఆ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు కూడా అయిపోయింది ఈ ఇష్యూ వల్ల. ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళు శిక్షార్హులా కాదా? తప్పకుండా. సో వాళ్ళకి కోర్టులు శిక్ష వేసే రోజుకి నేను వెయిట్ చేస్తున్నాను. కాకపోతే వాళ్ళు వేసినా వేయకపోయినా ఇది మీడియాలో మొత్తం చర్చనీయాంశం అవుతుంది. వాళ్ళు ఎలాంటిది అని చెప్పేది మొత్తం డిస్కషన్ పాయింట్ అవుతుంది. రేపు వాళ్ళే తప్పుడు కేసులు పెడుతున్నారు, ఆ అమ్మాయి తప్పుడు కేసులు పెడుతుంది, ఇదిగో వీళ్ళు ఇట్లా చేశారని చెప్పి జనాలు మాట్లాడుకునే స్టేజ్ వాళ్ళే పరువు తీసుకుంటున్నారు. రేపు ఎవరన్నా సరే ఒక కొరియోగ్రాఫర్గా తీసుకుందాం అనుకున్నప్పుడు అమ్మో రేపు మన మీద కూడా ఇట్లా తప్పుడు కేసు పెడితే అని చెప్పి ఆలోచిస్తాడా లేదా? తప్పకుండా. అంటే ఈవిడికే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇది చెంపపెట్టు. ఎలా అంటే ఒక అమ్మాయిని తీసుకుందాం ఒక ఆఫీస్లో అనుకున్నప్పుడు అమ్మో ఇది రేపు నా మీద కేసు పెడితే ఎందుకురా బాబు, అబ్బాయి బెటర్, అందంగా లేకపోయినా ఏదో ఒకటి పని చేస్తాడు వీడు అని చెప్పి ఏదో 4 వ్యూస్ కోసం కక్కుర్తి పడితే రేపు ఈ అమ్మాయి నా మీద కేసు పెడితే నేను నా బతికి ఏమైపోవాలి, నా పిల్లలు నా పిల్లలు ఏమైపోవాలి, అలా బెదిరించి కేసులు పెడతామని పెట్టరు కొంతమంది. బట్ బెదిరించి వాడి దగ్గర నుంచి వసూలు చేయడము, లేకపోతే ప్రమోషన్లు తీసుకోవడము, ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాడు బాస్ నేనా నువ్వు అనుకుంటాడు ఫైనల్గా. ఆవిడ ఏం చెప్తే వీడు అలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఏదైనా కూడా ఇది సమాజానికి మంచి సంకేతం వెళ్ళట్లా ఇలాంటి కేసుల వల్ల. ఇప్పుడు కోర్టులు అయితే చాలా గట్టిగా తీర్పులు ఇస్తున్నాయి. తప్పు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు దాన్ని నువ్వు రేపు ఎలా అంటావు, కోర్టు అవతల పడేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కోర్టు దాకా ఎవరు తీసుకెళ్తున్నారు? మరి పోలీసులు ఎందుకు ఈ కేసులు తీసుకుంటున్నారు? ఎస్, అదే పాయింట్. ఇప్పుడు పోలీసులు కూడా రిలీజ్ అయ్యే రోజు వచ్చింది. ఓకే, పోలీసులు కూడా ఇప్పుడు ఏదో ఆటోలో వెళ్తుంది ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, రైట్, అదొక రేప్ కేసు.
అలాగే కలకత్తాలో జరిగింది, అది రేప్ కేసు. పెట్టండి, గట్టిగా వాళ్ళని శిక్షించండి. కానీ సార్ మేము ఇద్దరం గత సంవత్సరం నుంచి సంవత్సరం లివింగ్లో ఉన్న దీంట్లో ఉన్నాం సార్, లేకపోతే పరిచయం సార్, అన్నీ ఉన్నాయి సార్, సడన్గా ఈరోజు వాళ్ళని రేప్ చేసేసారంటే వినేవాడు నేను ఎదవా అని అనిపిస్తుంది. జడ్జిలో కామెంట్స్ మీరు చూడాలి కోర్టులో, ఇలాగే ఉన్నాయి. ఎవరిని ఫూల్ చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెల్లబోతున్నారు అక్కడ మాట్లాడడంలో. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు అంటే ఈ రేప్ కేసులు ఏవైతే పెడతారో పోలీసులు పెట్టిన వాటన్నిటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాలి. ఓకే, మనం చాలాసార్లు చూస్తుంటాం, లావణ్య ఎవరు వేరే లాయర్ని పెట్టుకుందని, లేకపోతే ఈవిడ వేరే లాయర్ని పెట్టుకుంది. కాదు, వీళ్ళందరికీ పబ్లిక్ ప్రాసిక్యూటరే వాదించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కావాల్సిన సాక్ష్యాధారాలు ఇవ్వాల్సింది ఈ కేసు పెట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. జడ్జి ఏమో ఈయన్ని వేసుకుంటుంది, ఈయనేమో ఈయన వేసుకుంటాడు పీపీ. ఓకే, ఏమి లేకుండా ఊరికే పెట్టేస్తే ఏమవుతుందంటే నేను కాసేపు ఇబ్బంది పెట్టచ్చు, నేను కాసేపు జైల్లో పెట్టచ్చు, అంతే. తర్వాత కూడా మీకు తెలియని విషయం ఏంటంటే 99% కేసులు ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయో కూడా ఎవరికి తెలియదు. ఎఫ్ఐఆర్ అవుతుంది, కొన్నాళ్ళు మహా అయితే రిమాండ్ అవుతుంది, తర్వాత బయటకు వచ్చేస్తారు, బెయిల్ వస్తుంది, తర్వాత ఆవిడ ఎక్కడ పోద్దో తెలియదు, ఆవిడ మళ్ళీ కనబడదు. మొన్న ఒక కేసు చూసాను నేను, ఇట్లాగే కోర్టుకి ట్రయల్కి రమ్మన్నా రారు, అయిపోయింది ఇంకంతే. ఇలాంటి కొన్ని వందల వేల కేసులు అట్లా ఖాళీకి పడినాయి. తర్వాత మీరు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు, కేసు ఏమైతే ఎవరికి తెలియదు, అంతే. సో జస్ట్ ఈ ఫేజ్లో ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ వచ్చే ఫేజ్ మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలుగుతారు. ఆ ఇబ్బంది పెట్టే టైంలో ఏదో డబ్బులు భయం పెట్టి తీసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఓకే, బట్ బేసికల్లీ ఇది డబ్బుల కోసం జరుగుతున్నది పెద్ద ఎత్తున. ఇలాంటివన్నీ మామూలుగా ఇలాంటి ఇప్పుడు నేను ఆటోలో లేకపోతే కలకత్తాలో జరిగిన వాటిని గురించి కాదు, మామూలుగా కలిసి కొన్నాళ్ళు ఏదో రకంగా ఉండి ఫైనల్గా వచ్చి రేప్ కేసు పెట్టుంటారు చూసారా, ఇట్లాంటి వాటిని పోలీసులు కేసు పెట్టే ముందు చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేయాల్సింది తప్ప ఊరికే వచ్చాడు కదా పెట్టేద్దాం, ఎంతో కొత్త గుంజేద్దాం అనే ఇది ఉండకూడదు. ఓకే, సో ఈ తీర్పు వల్ల జానీ మాస్టర్ ఏమన్నా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. జానీ మాస్టర్ కేసు ఒక ఎగ్జాంపుల్, మనకి ఒక కేస్ స్టడీ అంటారు, అలా ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగించిన స్టోరీ అది. కాకపోతే ఏంటంటే వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి చేస్తున్నారు, లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ని క్యాన్సిల్ చేయించడం కోసం వేస్తున్నారంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగేంత సత్తా అక్కడ ఒక అమ్మాయికి ఉందంటారు. అదే కదా, అంటే ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనే డౌట్ పబ్లిక్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇది మళ్ళీ ఇప్పుడు సాదాసీదా వెళ్ళి ఒక అమ్మాయి చేసుకోగలిగిన సిచ్యువేషనా? అందరికీ న్యాయం జరగదు. మళ్ళీ మీ వెనకాల డబ్బులు ఉండాలి, పరపతి ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అక్కడ న్యాయం జరుగుతుందనే డౌట్లు కూడా జనాలకు వస్తాయి. సో ఏదైనా న్యాయం అందరికీ న్యాయంగానే ఉండాలి. రేప్ కేసు అమ్మాయి పెట్టగలదు, అబ్బాయి పెట్టలేడు. కాబట్టి అంటే మనకి ఎప్పుడు వస్తాయండి ఆ చట్టాలు? భయపడిపోతున్నాం మనం, వాళ్ళు ఏం చేస్తారా, ఏం కేసులు పెడతారు అన్నట్టుగా భయపడ్డం. తగ్గట్టు పోలీసులు కూడా ఆ కేసు అన్న రిసీవ్ చేసుకుంటున్నారు. భయపడాల్సింది కూడా లేదు. ఇప్పుడు జనరల్గా 99% మంది అమ్మాయిలు ఎవ్వరూ కూడా ఇలా వచ్చి కేసులు పెట్టరు. ఎందుకంటే పెడితే బయటకు వస్తుంది, రేపు ఆ అమ్మాయిని కూడా చేస్తారు కదా. ఇప్పుడు పేర్లు బయటకు ఎలా వస్తున్నాయి? రాకూడదు కదా, కానీ బయటకు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? ఇప్పుడు కలకత్తా కేసులో బయటకు వచ్చింది అమ్మాయి పేరు, మొన్న రీసెంట్గా ఆటో కేసులో బయటకు వచ్చిందా పేరు? రాలేదు. కానీ వీళ్ళ కేసులలో బయటకు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారు, అంతా ప్రపంచం చూసింది, కొత్తగా నువ్వు బయటకు తెచ్చేదేం లేదు. కాబట్టి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఉన్ననాళ్ళు ఉండి చూసావా ఇంక డబ్బుల కోసం చేస్తుంది కదా అనే ఇదైతే ఎప్పుడైతే బయటకు వెళ్తుందో వాళ్ళకి పరుగు పోతుంది కదా. ఎవరికైనా సరే రేపు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకోవాలన్నా, ఆ అమ్మాయి నా మీద ఎవడో రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టుకుంటే రేపు ఆ అమ్మాయికి పెళ్లి కావడం కూడా కష్టం అవుతుంది కదా. సో 99% ఎవరు పెట్టరు. కొంతమంది ఈ 1%లో కూడా ఎలాంటి వాళ్ళు అంటే, ఒకటి డబ్బుల కోసం ఏదో రకంగా ఎక్స్ట్రాక్షన్ చేద్దాము, ఇదే బిజినెస్గా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా కొంతమంది నిజంగానే ఆ పెయిన్ తట్టుకోలేక అసలు ఈ రిలేషన్లో ఉండదు, ఏదో రకంగా ఈ రిలేషన్ నుంచి బయటపడదాం, ఏం చేసినా వీడు వదలట్లేదు కాబట్టి ఈ కేసు పెట్టి వదలద్దు. కొంతమంది ఏదో డబ్బులు రావాల్సి ఉన్నాయి, ఈ డబ్బులు మామూలుగా అడిగితే ఇవ్వడు కాబట్టి రేప్ కేసు పెట్టి ఈ రకంగా వాడిని బ్లాక్మెయిల్ చేసి లాగదాం. ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ ఇది మిస్యూజ్ అయితే చాలా గట్టిగా జరుగుతోంది. అదే ఇవాళ మనకి సుప్రీంకోర్టు చెప్పింది. అవును. సో ఫైనల్గా అయితే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు అయితే ఒకవేళ కేసు కొట్టివేస్తే వస్తుంటారా మళ్ళీ? అది ఖచ్చితంగా సస్పెన్షనే కాబట్టి అవార్డుని సస్పెండ్ మాత్రమే చేశారు తప్ప ఇది చేయలేదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే అవార్డు అంటే
ఏదో ఒక కప్పు ఒక షీల్డ్ కాదు. అవును. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది అనడమే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అవార్డు. ఓకే. అదే గుర్తింపు. ఇక రావాల్సింది ఏంటంటే దాని ఏమంటారు, లాంఛనప్రాయంగా ఒక కప్పు ఏదో ఇస్తారు, పేపర్స్ సంథింగ్. నాకు ఆర్జేగా చేసినప్పుడు 18 ఇండియా రేడియో ఫారం అవార్డ్స్, ఓకే, ఇండియాలోనే హైయెస్ట్ మనకి. ఈ అవార్డులు వచ్చినప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఇస్తారు, అప్పుడప్పుడు బొంబాయిలో కూడా పెడతారు. మొత్తం అన్ని భారతదేశంలో ఉన్న అన్ని ఎఫ్ఎం స్టేషన్స్కి రిప్రజెంటేషన్, అది అన్ని ఎఫ్ఎం స్టేషన్స్ కల్పిస్తారు అక్కడ. ఓకే. సో ఇచ్చినప్పుడు మనకు వస్తుందో రాదో తెలియదు, అనౌన్స్ చేసినప్పుడు అంత దూరం ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకుని పోయి ఒకవేళ రాకపోతే ఎందుకు అని చెప్పి జనరల్గా వెళ్ళాం. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రం అటెండ్ అవుతుంటారు అన్ని స్టేషన్స్ వాళ్ళు. సో అలా నేను చాలాసార్లు నాకు అవార్డు వచ్చినా కూడా నేను తీసుకోవాలి, ఎవరో అక్కడ మా స్టేషన్ వాళ్ళ తరఫున వెళ్ళి తీసుకొని అక్కడ పెట్టుకుంటారు తప్ప. అలా వచ్చింది అనేది న్యూస్ పేపర్లో రావడమే నిజమైన గ్రేట్. అదొకటి. అది అవార్డు అంటే ఇది కాదు, ఒక కప్పు కాదు, అవార్డు అంటే ఒక ప్రకటన. ఓకే, అది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.